మీద మాట్లాడేందుకు చంద్రవర్ధన్ గారు, గుడ్ ఈవినింగ్. చంద్రవర్ధన్ గారు నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ఆయన 2-3 అంశాలు మాట్లాడారు. ఒకటి, ఏసీలోంచి బయటికి రాలేకపోతున్నారు. ఒకటి, రెండవది ప్రొబేషనరీ పీరియడ్ లో ఉండగానే కరప్షన్ చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత మేరకు కరెక్ట్? ఫీల్డ్ విజిట్స్ వెళ్ళట్లేదు. బహుశా ఆయన 2-3 ఈ మధ్య ఏమన్నారంటే ఐఏఎస్ అధికారులని వసతి గృహాల్లోనే రాత్రి నిద్రించాలి స్టూడెంట్స్ తో పాటు అని చెప్పారు. చాలా మంది చేయట్లేదు. దాన్ని ఉద్దేశించి అనుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. భరత్ గారు, అదేవిధంగా జీ టీవీ ప్రేక్షకులకు నమస్తే మంజలి. ఇది ఐఏఎస్ అధికారుల మీద, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల మీద ఇలాంటి అభియోగం కొత్తదేం కాదు. చాలా చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు ఇలాంటి అసంబంధిత నిరాధారమైన ఆరోపణలు చేయటం మనం చూస్తూ వచ్చాం. మరి ఈ స్టీల్ ఫ్రేమ్ అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐపీఎస్ అనే దాని గురించి మనం మాట్లాడేటప్పుడు అది ఐసీఎస్ తర్వాత ఐఏఎస్ మనకు రావటం జరిగింది. మరి 75 సంవత్సరాల పాటు మరి ఏ రకంగా సర్వీసెస్ అందిస్తున్న విషయం కూడా తెలుసు. ఇవాళ దేశం పురోగతి చెందిందంటే, అగ్రగామంలో ఉందంటే దానికి అడ్మినిస్ట్రేటర్స్ కొన్ని ప్రధాన కారణం అని మనం మర్చిపోకూడదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయన నిస్సహాయతని వ్యక్తం చేసినారని నేను భావిస్తున్నాను. మీరు ఒకవేళ సమర్థవంతమైన పాలన అందించాలనుకుంటే సక్రమైన ఆదేశాలు ఇవ్వాలి. వాళ్ళ మీద పరిపాలనమైన అంశాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద అధికార యంత్రాంగం మీద పూర్తి పట్టు సాధించాలి. చాలా సందర్భాల్లో మన గతంలో కూడా ముఖ్యమంత్రులు చూసాం. ఇలాంటి ఆవేశపూరితమైన అంశాలు చెప్పటం ద్వారా వాళ్ళ యొక్క నిస్సహాయతను, నిస్పృహని వాళ్ళు వ్యక్తం చేయటం అని నేను భావిస్తున్నాను. చాలా సందర్భాల్లో ఐఏఎస్ వాళ్ళకు ముందు ఈ రిక్రూట్మెంట్ నుంచి ఆ తర్వాత వాళ్ళకు సర్వీస్ లో చేరిన తర్వాత వాళ్ళకు కావాల్సిన రీతిలో అవగాహన కల్పించటమే కాకుండా మరి బాధ్యతతో చేసే అంశాన్ని ట్రైనింగ్ లోనే మసూరీలో, అదే విధంగా వాళ్లకు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి మిడ్ టర్మ్ కెరియర్ అని మన మధ్యలో కూడా వాళ్ళకి అనేకమైన ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలని, ఈ విషయాలన్నీ గతంలో చాలా సార్లు ప్రతిసారి చెప్పటం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడో ఒక అధికారి ఇలా పొరపాట్లు చేశారు, అసలు ఏ ఏసీల గదులకు నుంచి బయట రావట్లేదని, లేకపోతే ఇంకో చాలా అర్ధరహితమైన ఆరోపణ చేశారు వారు. ఏమిటది? సెటిల్మెంట్ చేస్తున్నారు. నేను అనుకుంటాను, నేను చూసినంత వరకు ఎవరు కూడా ట్రైనింగ్ కాలంలో సెటిల్మెంట్ చేసి మరి అధికారంలో రావటానికి ఎవరు కూడా ముందుగానే ప్రణాళిక రుచించారు. సరే, ఎలాంటి ప్రణాళిక రుచిస్తారంటే వాళ్ళు ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా మెరుగైన సేవలు అందించాలి, ఏ రకంగా పరిపాలనలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, తన యొక్క మార్పుని, తన యొక్క ఇంపాక్ట్ ని వేసే విధంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. ప్రతి ఐఏఎస్ అధికారి వాళ్ళు ఏం చేస్తారు, సర్వీస్ లో చేరంగానే నా మార్పు, నా యొక్క ఇంప్రెషన్ ఎలా ఉండాలి, నా ఇంపాక్ట్ ఎలా ఉండాలి, నేనే ఏ రకంగా ఈ అవినీతిని ముదించాలి, ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలని ఏ రకంగా తట్టుకోవాలి, వాళ్ళు చేసే ఎత్తుగడల్ని ఏ రకంగా తట్టుకోవాలి, దానికి ఏ రకంగా మనం ఫ్రేమ్వర్క్ ఆఫ్ లాలో పనిచేయాలనే విషయాన్ని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. కానీ ఇలాంటి అర్ధరహితమైన ఆలోచన అంటే ఒకటి సబబు కాదు. ఇప్పుడు 2 రకాలు ఉంటారు. సరే, ఏ దానిలో అయినా